నా పేరు వచ్చేసి రాజు. నా గ్రామం గుమ్మకొండ, మండల్ తిమ్మాజిపేట, జిల్లా నాగర్ కర్నూలు. నేను పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము చేయడం వల్ల నాకెంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది రైతులు పెట్టుబడులు పెట్టి నానా విధాలుగా నష్టపోతున్నారు. అదే పాలేకర్ విధానంలో పెట్టుబడి లేకుండా ఓన్లీ కూలీల ఖర్చుతోనే వ్యవసాయం చేయొద్దు, ఒక ఆవుతోనే 30 ఎకరాలు సాగు చేయొచ్చని నేను పాలేకర్ ద్వారా నేర్చుకున్నాను. పాలేకర్ మీటింగ్లకు అక్కడక్కడ వెళ్ళి ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా శిక్షణ పొంది నేను నేర్చుకున్న విధానము ఎందుకంటే ఈరోజు మనము ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తేనే కానీ రైతుకు నష్టం లేనికుండా మంచిగా దిగుబడి వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఈ వరి వచ్చేసి కాళ్ళ బట్టి వరి నాటినాను. ఇది ఒకటి 5 ఫీట్ల హైట్ వరకు పెరిగింది. ఇది ఒకటి మెడిసిన్ రైసు. ఇది తింటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే ఎందుకంటే నేను ఫర్టిలైజర్ వాడకుండా ఈ జీవామృతము, అగ్నాశ్రము, బ్రహ్మాశ్రము, దీనికి కావాల్సిన పోషకాలు, దీనికి కావాల్సిన ఏమైనా తెగులు వచ్చినప్పుడు ఈ యొక్క మందులు ఇవన్నీ తయారు చేసుకొని దీనికి నేను వాడడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానో నాలో కూడా సంతోషం అనేది ఉంది. నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇప్పుడు నా పొలంలో కూడా వానపాములు చాలా పెరిగినాయి. పొలం కూడా గుల్లబారిపోయింది. నేను 3 సంవత్సరం నుంచి చేస్తున్న ఈ వ్యవసాయాన్ని నేను ఎందుకంటే ఈరోజు నా పొలంలో ఏ పంట వేసినా కూడా మంచిగా పోషకాలు కలిగి మంచిగా దిగుబడి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేలను సారవంతంగా తయారు చేసుకుంటామో, ఎప్పుడైతే నేలకు కావాల్సిన ఆహారాన్ని ఎరువు ద్వారా కానీ పేడ ద్వారా కానీ మనం నేలకు అందిస్తామో అప్పుడు నేల ఆరోగ్యంగా ఉంటుంది. అదే నేల నుంచి వచ్చే ఆరోగ్యమైనంత ఏ పంట అయితే ఉంటుందో ఆ పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. అలాగే తెగుళ్లకు తట్టుకునే శక్తి కూడా నేలకు వస్తుంది. అలాగే నేను గత సంవత్సరంలో నేను వ్యవసాయం చేసినప్పుడు నేను బాగా అనుభవించింది ఏంటిదంటే వ్యవసాయం చేయొద్దు అని బాగా రిస్క్ చెంది నేను అక్కడక్కడ కూడా వెళ్ళిపోయిన 2-3 సంవత్సరాలు వ్యవసాయం బంద్ చేసి మళ్ళీ నేను గత సంవత్సరంలో ఈ అనేక విధాలుగా నేను ఎంతో పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చినా కూడా గిట్టుబాటు ధర ఉండకపోయేది. పెట్టుబడి ఏ విధంగా పెట్టేదంటే నేను మందుల షాపుల దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకొనడము, ఫర్టిలైజర్స్ తెచ్చి భూమిలో వేయడము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ యొక్క మందుల షాపులకు, ఆ ఫర్టిలైజర్ షాప్కు, ఆ కూలీల ఖర్చుకు దానికే సరిపోయేది. కానీ ఎలాంటి దిగుబడి, ఎలాంటి లాభం అనేది నాకు అనిపించలేదు. అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ పాలేకర్ విధానము మీటింగ్ విన్న తర్వాత నాకు నిజంగా ఇది చేయొచ్చా అని అనుభవించి నేను నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో నేను ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసుకున్న తర్వాత నేను పెద్ద మొత్తంలో చేసిన. గత సంవత్సరంలో కూడా 70 రకాల వడ్లు, దేశవాళీ వడ్లు నేను సాగేసిన. ఇప్పుడు కూడా శివప్రసాద్ ఆధ్వర్యంలోనే 450 రకాల వడ్లను కూడా ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో సాగు చేస్తున్నాను. ఇప్పుడు చాలా మెడిసిన్ రైస్ కూడా ఉన్నాయి. మనకెందుకంటే ఎప్పుడైతే నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుందో, నేల తల్లికి కావాల్సిన ఆహారం మనం అందిస్తున్నామో, ఆహారం నుంచి మనకి ఏ పంట వచ్చినా కూడా ఆరోగ్యంగానే ఉంటుందని నేను నమ్ముచున్నా. నాకున్న 8 ఎకరాల పొలంలోనే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేను విత్తనం వచ్చేసి ప్రతి విత్తనం కూడా దేశవాళీ విత్తనాలు ఎంచుకుంటున్నాను. అది దేశవాళీ వరి విత్తనాలు ఎంచుకున్నాను. దేశవాళీ విత్తనంకి నేను మొట్టమొదట విత్తన శుద్ధి బీజామృతంతో చేస్తాను. తర్వాత నాకు ఎలాంటివి తెగులు రాకుండా కూడా ఆ పొట్ట దశలో ఉన్నప్పుడు పైరు పెరిగేటప్పుడు కూడా ఎలాంటి తెగులు రాకుండా అగ్నాశ్రమం స్ప్రే చేస్తాను. అగ్నాశ్రమం స్ప్రే చేసిన తర్వాత ఈ భూమి యొక్క ఇంకా సారవంతం పెంచడానికి కోసం జీవామృతాన్ని స్ప్రే చేస్తాను. ఈ యొక్క పొట్ట దశలో ఉన్నప్పుడు కూడా మజ్జిగ స్ప్రే చేస్తాను. ఆ యొక్క కంకులు గింజలు గట్టిగా కావడానికి కూడా మజ్జిగ స్ప్రే చేస్తాను.